మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025లో ఒక అద్భుతమైనటువంటి అసలు ఎవరు ఎక్స్పెక్టేషన్ చేయనటువంటి సంఘటనలు ఇప్పటివరకు జరిగినవి, ఇక ముందు కూడా జరగబోతూ ఉన్నవి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గురువు గారు మనకు అతిచారం మేర ఈ అక్టోబర్ 18వ తారీఖు ఎగ్జాక్ట్లీ అక్టోబరు మనకు 18వ తారీఖు రోజు గురుగ్రహము మనకు అతిచారము అంటే సుమారుగా తను మిథునంలో ఉన్నటువంటి గురుగ్రహము కర్కాటక రాశిలోకి రావడం జరుగుతున్నది. కర్కాటక రాశిలోకి రావడం వల్ల గురువు అక్కడ ఉచ్చ పొందడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా ఒక లైట్ ఉంటే ఏ విధమైనటువంటి ప్రకాశం ఉంటుంది, ఆ లైట్ చుట్టూ ఒక 10 లైట్లు ఉంటే ఏ విధమైనటువంటి వెలుగు ఉంటుంది అనేటువంటిది అర్థం. మరి ఏ రాశుల వారికి ఇంతటి అద్భుతమైనటువంటి వెలుగు రాబోతూ ఉన్నది, ఏ రాశుల వారికి కొంత మైనస్ వాతావరణం ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాలు మరి ఇక్కడ 18వ తారీఖు శనివారం రోజు చక్కగా శనివారం రోజు గురుగ్రహము అతిచారం చెందబోతూ ఉన్నాడు మరి ఆశ్వాయుజ మాసములో. మరి దీనివల్ల ఈ ద్వాదశ రాశులలో ముఖ్యంగా నేను నెంబర్ అంటే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ. అది ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఇంగ్లీషులో ఏ లెటర్, అదేవిధంగా మనకు సి లెటర్, ఎల్ లెటర్ అంటే లా అక్షరము, ఆ అక్షరము, చ అక్షరం వారు జాగ్రత్త. అదేవిధంగా ఊ అక్షరం వారు, వా వి ఓ అక్షరం వారు కూడా జాగ్రత్త, చాలా జాగ్రత్త. దీనికి తోడు మళ్ళీ మనకు చూసుకున్నట్టయితే హా అక్షరం వారు చాలా జాగ్రత్త. హా హీ హూ హే అక్షరాల వారు, అదేవిధంగా డా డీ డూ డే మా మీ ము అక్షరాల వారు, టా అక్షరం వారు అంటే ఇంగ్లీష్లో మీరు చూసుకోండి టీ అక్షరము, ఎం అక్షరము, డి అక్షరము, అదేవిధంగా మనకిక్కడ ఇంకొకటి హా అక్షరం, హెచ్ అక్షరం వారు. దీనికి తోడు ఇంకనూ చూసుకున్నట్టయితే మనకు ఇంకా నెంబర్ ఆర్ రిలేటెడ్, ఇంకా చూసుకున్నట్టయితే ఎన్ రిలేటెడ్, నా నీ నూనె. దీని తర్వాత మళ్ళీ జా అక్షరము, అదేవిధంగా యా అక్షరము, బాబీ అక్షరాల వారు. ఇంకను చూసుకున్నట్టయితే మనకు సాసి సూసే అక్షరాల వారు. సో బీ కేర్ఫుల్, ఈ అక్షరాలతో పేర్లు కలిగినటువంటి వారు. మరి మేషం నుండి ద్వాదశ రాశి ఫలాలకు వెళ్ళబోయే ముందు ఈ రాశి ఫలాల ఈ పేర్లతో, నేను చెప్పినటువంటి పేర్లతో, అక్షరాలతో మీ పేర్లు, మీ నేమ్స్ ఉంటే మాత్రము తప్పకుండా తస్మాత్ జాగ్రత్త. ఈ పేర్ల మీద ఉండేటువంటి దేశాలు కానీ, ఏదైనా కంపెనీస్ కానీ, సెలబ్రిటీస్ కానీ, రాజకీయవేత్తలు కానీ చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి అయ్యేటువంటి సందర్భాలు ఉన్నవి. ఈ రాబోయే ఒక 1.5 మంత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కావచ్చును, ఇలాంటివి ఎన్నెన్నో కూడా ఉన్నవి. యాక్చువల్లీ 2024 యాక్చువల్లీ కూడా 2024 ఆగస్టు నుండి తీవ్రమైన ఇబ్బందులలోనే ఉన్నారు నేను చెప్పినటువంటి వారందరూ కూడా. సో మరి ఈ గురు అతిచారం వల్ల ఏ విధంగా ఉండబోతోంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోయే ముందు మరొక మాట, ఎవరైతే వ్యవహారిక నామము, జన్మనామము వేరువేరుగా ఉంటుందో వారు 2 రకాలుగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటు గురువు అష్టమ గురువు, షష్టమ గురువు అయినప్పుడు, ఏలినాడు శని, అర్ధాష్టమ శని, సప్తమ శని అయినప్పుడు ఇట్లా ఉంటుంది. సో మరి ఏమిటి, ఎట్లా చూసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా
ఈ వీడియో పూర్తిగా చూడండి. మేషరాశి వారికి గత కొన్ని నెలల నుండి కూడా చాలా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు, సంఘటనలు, మన అనుకున్నటువంటి వారు మనకు శత్రువులుగా మారడం, మీరు ఎవరి నెంబర్ అయితే సేవ్ చేసుకుంటారో వారే మీకు ఇబ్బందిగా అనిపించడం, ఎవరైతే అంటే మీరు అంతా సిద్ధం చేసి పెడతారు, పంచభక్ష పరమన్నాలు మొత్తం రెడీ చేసి పెడతారు, కానీ మీరు తినలేరు. మీరు సిద్ధం చేసినటువంటి మీరు వండినటువంటి వంట ఎవరో తినడానికి కోసం మీరు వండినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలాంటి సందర్భాలు ఉంటాయి మొత్తం మీ లైఫ్ టైం మొత్తం. ఏదైతే నాది అని అనుకుంటారో అది మాత్రం మీది కాదు, బాగా గమనించుకోండి. సో నా అనేటువంటి భావన మీరు ఎంత వదిలేస్తే అంత బాగుంటుందనే విషయాన్ని తెలుసుకోండి. మేషరాశి వారు చాలా చురుకు స్వభావం కలిగినటువంటి వారు, తొందరపాటు నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు, ప్రతి పని కూడా తొందరగా కావాలి అని కోరుకునేటువంటి వారు మేషరాశి వారు. మరి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క గురువు అతిచారం వల్ల మీకు ఆదాయానికి మించినటువంటి ఖర్చులు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా స్థాన చలనాలు, ప్రదేశ మార్పులు పొంచి ఉన్నవి. అదేవిధంగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్యము కొంత ఇబ్బందికరంగా మారబోయే పరిస్థితి ఉంటుంది. సో ఎప్పటి నుండో మా ల్యాండ్ అమ్ముడు పోవడం లేదు అని అనుకునేటువంటి వారికి టక్కుమని ఆ ల్యాండ్ అమ్ముడుపోవడము, చక్కటి డబ్బులు రావడము, అదేవిధంగా స్థాన చలనాలు, విదేశంలో ఉండేటువంటి వారు స్వదేశాలకు రావడము, స్వదేశాలలో ఉండేటువంటి వారు విదేశాలకు వెళ్ళడము ఉండేటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా కొన్ని మనకు ఏర్పడేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నవి. సో ఈ విషయాలలో కొంత జాగ్రత్త అని చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా ప్రాథమిక విద్యలో ఎవరైతే ఉన్నారో వారి విద్య అద్భుతంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. గృహ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరబోయే పరిస్థితి ఉంది. కొన్ని వస్తువులు ఇంట్లోకి గృహోపకరణమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ప్రయాణాలు అధికంగా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. కొంత ఆస్తి, అదేవిధంగా పిల్లల స్వభావాలు, పిల్లల ఆరోగ్య సమస్యలు కొంత ఉండబోతూ ఉన్నవి. అదేవిధంగా మీ తల్లి గురించి కొంత కలత కానీ, తల్లికి సంబంధించినటువంటి ఇబ్బందులు కానీ ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది. ఇంకా దీనికి తోడు కొంతమేర ఆకస్మికంగా డబ్బు నష్టమయ్యే పరిస్థితి ఉంది. వారసత్వపు ఆస్తి కొంత మనకు కలత పెట్టే పరిస్థితి ఉంది. కొన్ని రహస్య పనులు, రహస్య విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా జాగ్రత్త వహించడం అవసరము. నలుగురికి తెలిసేటువంటి విధంగా ఉండబోతున్నవి. దీనికి తోడు ఇంకా మనకు కొంత గుప్త విషయాలు బయటపడే పరిస్థితి ఉంటుంది, అతి రహస్యపు విషయాలు. సో జాగ్రత్త. మరొకటి ఆయుష్కు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మనకు కొంత కలత పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది. సో మొత్తం మీద వివాహం కాని వారికి స్త్రీలకు వివాహం జరిగేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి మాత్రము ఉన్నది. ఇంకా మనకు చూసుకున్నట్టయితే గృహంలో కొన్ని సమస్యలు ఉండేటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి. సో ఓవరాల్గా మేషరాశి వారికి ఈ యొక్క గురు అతిచారం వల్ల స్థానచలము, ప్రదేశ మార్పులు, వీరి తల్లిగారి యొక్క ఆరోగ్య సమస్యలు ఇవి కొంత వీరికి కలత పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నవి. సో మేషరాశి వారు తప్పకుండా కాలభైరవ స్వామి యొక్క హోమం కానీ, కాలభైరవ దర్శనం కానీ, కాలభైరవ స్వామికి జిలేబీని ప్రసాదంగా అంటే నైవేద్యంగా పెట్టడం ద్వారా, వడమాల వేయడం ద్వారా, మినప వడమాల వేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మనకు కనబడుతూ ఉన్నవి. ఆల్ ద బెస్ట్.